అండ్ స్ట్రెస్ యాంగ్జైటీగా ఎలా మారుతుంది? భవిష్యత్తు గురించి భయం మన మెదడు ఎలా సృష్టిస్తుంది? లాస్ట్ వీడియోలో మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్, ఎందుకు కొంతమంది స్ట్రెస్లో ఉన్నారని ప్రశాంతంగా ఉంటారు, కానీ మరికొందరు రాత్రుల్లో నిద్రపోరు? ఎందుకు ఒక చిన్న సమస్య కూడా నా జీవితం అయిపోయింది అనే భయాన్ని కనిపిస్తుంది? ఇక్కడ ప్రతి స్ట్రెస్ యాంగ్జైటీగా మారదు. అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? స్ట్రెస్ మరియు యాంగ్జైటీకి మధ్య డిఫరెన్స్ ఏంటి? చాలామంది ఇవి రెండు ఒకటే అనుకుంటారు, కానీ కాదు. స్ట్రెస్ అంటే ఇప్పుడు నా ముందున్న సమస్య. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఎగ్జామ్ ఉండడం, లేకపోతే ఈఎంఐ కట్టడం, లేకపోతే ఆఫీస్లో ఏదైనా డెడ్ లైన్ ఉండడం, ఇవన్నమాట. యాంగ్జైటీ అంటే రేపు ఏమవుతుందో అనే భయం. ఫర్ ఎగ్జాంపుల్, ఫెయిల్ అయిపోతే, జాబ్ పోతే, అందరూ నన్ను వదిలేస్తే, ఇట్లాంటివి. అంటే స్ట్రెస్ అనేది ప్రస్తుతం ఉంటుంది, యాంగ్జైటీ ఫ్యూచర్లో ఉంటుంది. యాంగ్జైటీని పెంచే 3 అలవాట్లు. ఫస్ట్, వరస్ట్ కేస్ మాత్రమే ఊహించడం. సెకండ్, అన్సర్టెనిటీని భరించలేకపోవడం. థర్డ్, ప్రతి ఆలోచననే నిజం అనుకోవడం. ఇది గుర్తుపెట్టుకోండి, మనసు ఊహించే ప్రతి విషయం నిజం కాదు. నిజమేంటో, ఊహ ఏంటో, వాటి మధ్య తేడా తెలుసుకున్న రోజే యాంగ్జైటీ మీద మీకు కొంత నియంత్రణ అనేది వస్తుంది.